వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ డ్రామాలో మరో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి కుమార్తెలు ఆందోళన చేస్తున్న నివాసం వద్దకు దివ్వెల మాధురి వచ్చింది. అంతటితో ఆగకుండా రెండో ఫ్లోర్లోకి వెళ్లి తన సెల్ ఫోన్తో వీడియోలు రికార్డ్ చేశారు దివ్వెల మాధురి. మరోవైపు దివ్వెల మాధురిని ఇంట్లోకి ఎలా రానిస్తారంటూ దువ్వాడ వాణి ఆమె కుమార్తెలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అసలు దువ్వాడ శ్రీనివాస్ ఇంటి వద్ద ఏం జరిగింది? మాధురి ఎందుకు వెళ్లారు అక్కడికి? లక్ష్మీదుర్గ ప్రధానంగా ఈ రోజు దువ్వాడ శ్రీనివాస్ నివాసం వద్ద ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన చోటు చేసుకుంది. గత నెల 8వ తేదీ నుంచి కూడా దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి ఆమె పిల్లలు ఇద్దరు కూడా అక్కడ ఆందోళన చేస్తున్నారు. ప్రధానంగా తన తండ్రి ఇంట్లోకి వెళ్తామని పిల్లలు, అదేవిధంగా భర్త నివాసంలోనికి తమకు హక్కు ఉంది కాబట్టి ప్రవేశిస్తామని వాణి అక్కడ దీక్ష కొనసాగిస్తున్నారు. ఇదే క్రమంలో ఈ రోజు ఎవరైతే దువ్వాడ శ్రీనివాస్ అక్రమ సంబంధం కలిగి ఉన్నారనే ఆరోపణలు వస్తున్నటువంటి మాధురి అనే మహిళ ఉందో ఆ మహిళ సడన్ గా దువ్వాడ శ్రీనివాస్ నివాసంలోనికి ఎంట్రీ ఇచ్చింది. ఇదే నేపథ్యంలో మళ్ళీ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఒక 2 గంటల ముందు దివ్వెల మాధురి సడన్ గా దువ్వాడ శ్రీనివాస్ నివాసంలోనికి వెళ్లారు. ఆ తర్వాత 2వ ఫ్లోర్ లోనికి వెళ్లి అక్కడి నుంచి మొత్తం వీడియో చిత్రీకరిస్తున్నటువంటి సమయంలో దువ్వాడ వాణి అదేవిధంగా ఆమె కుమార్తెలు ఆ విషయాన్ని చూశారు. ఈ నేపథ్యంలో వారు కూడా లోనకు వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ముఖ్యంగా ఇతర వ్యక్తులను లోనకి రానివ్వమని చెప్పి పోలీసులు చెప్తున్నప్పటికీ కూడా దివ్వెల మాధురి ఎలా శ్రీనివాస నివాసంలోకి వెళ్ళింది అనేటటువంటిది వాణి ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో మరోసారి దువ్వాడ నివాసంలోకి వెళ్ళడానికి వాణి ఆమె కుమార్తెలు కూడా ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో తీవ్రమైనటువంటి వాగ్యుద్ధానికి దిగారు. కోర్టు నుంచి తమకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి, ఆ ఇంట్లోకి ప్రవేశించేటటువంటి అర్హత కల్పించింది కోర్టు కాబట్టి తన ఎట్టి పరిస్థితుల్లోనూ దువ్వాడ శ్రీనివాస నివాసంలోకి వెళ్తానని చెప్పి వాణి గట్టిగా పట్టుబట్టింది. అయితే దివ్వెల మాధురి కొద్దిసేపటి క్రితం ఒక వీడియోని రిలీజ్ చేశారు, సెల్ఫీ వీడియో. దానిలో స్పష్టంగా ఆమె చెప్తున్నటువంటి విషయాలు ఏంటంటే, ముఖ్యంగా ఇంటికి సంబంధించి గతంలో దువ్వాడ శ్రీనివాస్ కు తను 2 కోట్లు డబ్బు అప్పుగా ఇచ్చారు కాబట్టి ఆ డబ్బుకు సంబంధించి తిరిగి డబ్బులు ఇవ్వలేనటువంటి నేపథ్యంలో ఇది శ్రీనివాస్ వ్యక్తిగతమైనటువంటి సొంతార్జితమైనటువంటి ఆస్తి కాబట్టి ఆ ఇల్లును తన పేరిట రాశారు. కాబట్టి నిన్నే దీనికి సంబంధించి పలాసలో తన పేరిట రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి ఆ ఇంటి పైన సర్వహక్కులు తనకున్నాయని చెప్పి మాధురి చెప్తూ ఒక సెల్ఫీ వీడియోని రిలీజ్ చేశారు. తన ఇంట్లో తను ఉండడానికి వచ్చాను, తన ఇంట్లో దువ్వాడ శ్రీనివాసు వాణి వాళ్ళ పిల్లలు ఉంటున్నారు తప్ప ఇతరుల ఇంట్లోనికి తన అక్రమంగా ప్రవేశించలేదు అనేటటువంటిది ఆ వీడియోలో ఆమె చెప్తున్నటువంటి సారాంశం. మొత్తానికైతే ఇంతవరకు కూడా ఏదైతే దువ్వాడ శ్రీనివాస్ ప్రస్తుతం ఉంటున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఇంటికి చుట్టూనే మొత్తం వివాదం అంతా కూడా నెలకొంది. ఈ నేపథ్యంలో మళ్ళీ మాధురి ఎంట్రీ కావడంతో మళ్ళీ వివాదం అంతా కూడా మొదటికి వచ్చింది. ఇటు దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణితో పాటు పిల్లలు అందరూ కూడా ముఖ్యంగా వాళ్ళు చేస్తున్నటువంటి డిమాండ్ ఒకటే, ఎవరిని లోనకి అనుమతించినప్పుడు మాధురిని ఏ రకంగా అనుమతించారని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే మాధురి కూడా వారికి కౌంటర్ ఇస్తూ తనకు రిజిస్ట్రేషన్ చేశారు కాబట్టి ఆ ఇంటి పైన సర్వహక్కులు ఉన్నాయి, తను ఎప్పుడైనా రావచ్చు అనేటటువంటి వాదనను మాధురి వినిపిస్తుంది. మొత్తానికైతే మరోసారి దువ్వాడ శ్రీనివాస్ నివాసం వద్ద అటు కుటుంబానికి సంబంధించినటువంటి ఫ్యామిలీ డ్రామా హీట్ ఎక్కినటువంటి పరిస్థితి కనబడుతుంది. దుర్గా, రైట్, థ్యాంక్ యూ రమేష్. ఇది చాలా తప్పు. ఇప్పుడు ఆర్డర్ వచ్చినా ఎలా చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు? పోలీసులు వచ్చాడు, వీడియో తీయమ్మ, వీడియో తీ, ఫోన్ ఒక ఇది ఆర్డర్ వచ్చిన తర్వాత ఇంకేం అడుగుతున్నారు. ఇది చాలా తప్పు. ఇప్పుడు ఆర్డర్ వచ్చినా ఎలా చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు? వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ డ్రామాలో మరో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి కుమార్తెలు ఆందోళన చేస్తున్న నివాసం వద్దకు దివ్వెల మాధురి వచ్చింది. అంతటితో ఆగకుండా
రెండో ఫ్లోర్లోకి వెళ్లి తన సెల్ ఫోన్తో వీడియోలు రికార్డ్ చేశారు దివ్వెల మాధురి. మరోవైపు మాధురిని ఇంట్లోకి ఎలా రాణిస్తారంటూ దువ్వాడ వాణి ఆమె కుమార్తెలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి దువ్వాడ శ్రీనివాస్ సతీమణి దువ్వాడ వాణి గారు ఉన్నారు. వాణి గారు, హలో వాణి గారు. వాణి గారు, ఏం జరిగింది వాణి గారు ఈ రోజు? అసలు యాక్చువల్ గా మాకు నిన్న కోర్టు ఆర్డర్ ఇచ్చిందమ్మా ఇంట్లోకి ఎంటర్ అవ్వమని. మన జడ్జిమెంట్ ఇచ్చారు, నేను సర్టిఫైడ్ కాపీ వచ్చింది. నిన్న వచ్చిన వెంటనే నిన్న మధ్య ఈవినింగ్ ఎప్పుడో తన పేరున రిజిస్ట్రేషన్ అయ్యింది అనేది నాకు వచ్చిందండి వార్త, ఈ బిల్డింగ్ ట్రాన్స్ఫర్ చేశారని. మరి కోర్టు అలో చేస్తుంది అంటున్నారు కదా మిమ్మల్ని? వెళ్ళమనే చెప్పారండి. కోర్టు అయితే ఆర్డర్ ఇచ్చారు ఇంట్లో ఉండమని. ఓకే, సో అంటే మీకు ఎప్పుడు వచ్చింది ఆర్డర్ కాపీ? ఎప్పుడు వచ్చింది మీరు వెళ్ళొచ్చు ఇంట్లోకి అని? నిన్నే వచ్చిందమ్మా. ఓకే, అంటే నిన్న వస్తే మరి నిన్నటి నుంచి మీరు బయటే ఉన్నారా, వెళ్ళారా? లేదంటే కోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత మరి వెళ్ళారా లోపలికి, ఇంట్లోకి వెళ్ళారా మీరు? వెళ్ళలేదమ్మా. అంటే ఈ రోజు వినాయక చవితి ఇవన్నీ ఉంటాయి కదా, చూసుకొని వెళ్దామని ఒక ఆలోచనతో ఆగానమ్మా. ఓకే, ఇప్పుడు మరి మాధురి గారు ఏం చెప్తున్నారండి? ఆవిడ ఏదో చెప్తుందమ్మా, ఇల్లు నా పేరుని రిజిస్ట్రేషన్ అయిపోయిందని. వన్స్ కోర్టులో ఇష్యూ ఉంటుండగా అలా రిజిస్ట్రేషన్ ఇంకొక వ్యక్తికి చేసే రైట్ అయితే లేదమ్మా. కేవలం మీ ఇంటి మీద ఒక ఇష్యూ జరుగుతుంది, ఇంట్లో ఉంటాము చేస్తాము అని నాకు ఆల్రెడీ కోర్టు ఆర్డర్ ఇచ్చింది. కోర్టు గైడ్ లైన్స్ కూడా ఒబే చేయకన్నా దువ్వాడ శ్రీనివాస్ అనే వ్యక్తి ఇష్టానుసారం చేయడం జరుగుతుందమ్మా. ఇప్పుడు ఏం చెప్తున్నారండి పోలీసులు? మరి మీరు మిమ్మల్ని లోపలికి అలౌ చేయడం? పోలీసులు అలౌ చేయడం లేదండి, సపోర్ట్ ఇవ్వడం లేదు, ఎవరు కూడా ఇబ్బంది అవుతుంది. ఈ పాటికి వాళ్ళు ఏమంటున్నారంటే ఆర్డర్ మీకు వచ్చింది కానీ మాకేమి సపోర్ట్ ఇవ్వాలి అని ఆర్డర్ లేదు, మీరు అలా తెచ్చుకుంటే తెచ్చుకోండి అప్పుడు మేము మాట్లాడతామని అంటున్నారు. ఓకే వాణి గారు, సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? మరి ఇప్పుడున్న సిచ్యువేషన్ కి మీరు ఏం స్టెప్ తీసుకుందాం అనుకుంటున్నారు? అదేనమ్మా, నేను కోర్టు ద్వారా ముందుకు వెళ్దామని అనుకుంటున్నాను. నాకు ఇప్పుడు ఈ ఆర్డర్ ఉంది కాబట్టి దీని మీద ఫైట్ ఇచ్చి అలాగే ఇంట్లోకి ఎంటర్ అవ్వాలనేది నా ప్రయత్నం నేను చేస్తున్నానమ్మా. పోలీసు నుండి సపోర్ట్ లేదు కాబట్టి ఆలోచిస్తున్నాను, దాని మీద కూడా కోర్టుకు ముందు ప్రొసీడ్ అవుతామని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు అంటే కోర్టుకు అంటే మరి కోర్టుకు వెళ్దాం అనుకుంటున్నారా? మళ్ళీ కోర్టుకు ప్రొసీడ్ అవుతానమ్మా, కోర్టుకు ముందుకు ప్రొసీడ్ అవుతాను. ఏంటంటే వాళ్ళు తప్పు మీద తప్పు చేస్తున్నారు, ఒక జ్యుడిషియల్ వ్యవస్థను కూడా గౌరవించడం లేదు, అన్ని రకాలుగా తప్పుడు ఆలోచనలతో వెళ్తున్నారు. కాబట్టి మన కోర్టునే ఇది చేద్దామని ఆలోచిస్తున్నానమ్మా. ఓకే వాణి గారు, థ్యాంక్ యూ అండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ మాధురి దువ్వెల. యాక్చువల్గా నేను దువ్వాడ శ్రీని ఇంట్లో ఉన్నానని అందరూ వీడియోస్ పెడుతున్నారు. దువ్వాడ శ్రీని ఇంట్లో నేను లేను, నా ఇంటికే వాణి వాళ్ళ పిల్లలు అందరూ వచ్చి అలా చేస్తున్నారు. నేను ఇదివరకే మీ అందరికీ చెప్పాను, నేను శ్రీని గారికి ఒక 2 crores అమౌంట్ వరకు అప్పు ఇచ్చానని చెప్పాను. అండ్ రీసెంట్గా కూడా తనకి డబ్బులు అవసరమైతే ఇంకో 50 lakhs కూడా ఇచ్చాను. సో ఇవన్నీ నేను ఎప్పుడు కూడా ఆశించి ఇవ్వలేదని కూడా చెప్పాను మీ అందరికీ ముందే. కానీ ఇప్పుడు ఆ శ్రీని గారు ముందు కట్టిన ఇల్లు ఆక్యుపై చేసుకుంది, ఇప్పుడు ఈ ఇల్లు కూడా ఆక్యుపై చేసుకోవాలని మళ్ళీ చూస్తుంది. కాబట్టి నేను శ్రీని గారికి వెళ్ళి అడగడం జరిగింది. అడిగినప్పుడు శ్రీని గారు, నేను నీకు అన్యాయం చేయడం ఇష్టం లేదు, నేను అమౌంట్ తిరిగి ఇచ్చే స్థితిలో లేను కాబట్టి ఇది నా సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ, నా కష్టార్జితం, సో నేను మీకు రిజిస్ట్రేషన్ చేసేస్తానని చెప్పడం జరిగింది. సో నేను లాయర్లకి వాళ్ళకి కూడా కనుక్కున్నాను, సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఎవరెవరికైనా అమ్మొచ్చు అని చెప్పారు. సో శ్రీని గారు నాకు నిన్న 11:40కి రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది దాని డాక్యుమెంట్.
డాక్యుమెంట్ చూస్తారు కదా. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీ కంప్లీట్గా నాది, ఇట్స్ మై ఓన్ ప్రాపర్టీ. సో నా ప్రాపర్టీలోకి ఎవ్వరు కూడా రావడానికి ఎవరికి ఏ రైటు లేదు. తనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే శ్రీను గారితో వాళ్ళు ఏమైనా లీగల్ ఇష్యూస్ ఉంటే తెలుసుకోవాలి, కానీ నా ప్రాపర్టీ దగ్గరికి ఎవరు రావడానికి లేదు. బికాజ్ ఇట్స్ మై ఓన్ ప్రాపర్టీ, నేను కొనుక్కున్న ప్రాపర్టీ. సో పోలీస్ వాళ్ళు నాకు రక్షణ కల్పించాలి, మీడియా వాళ్ళు కూడా నాకు రక్షణ కల్పించాలి. నేను ఒక్కదాన్నే ఇప్పుడు ఇంట్లో ఉన్నాను, నాకు సేఫ్టీ లేదు. ఆల్రెడీ ఇంటికి పవర్ ఆవిడ కట్ చేసింది, మీటర్ అవి లాగేసింది, సీసీ కెమెరాస్ కూడా అన్ని పగలగొట్టింది. నాకు అస్సలు సేఫ్టీ లేదు. ప్లీజ్ దయచేసి పోలీస్ వాళ్ళు నాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రస్తుత అంశంపై మనతో మాట్లాడడానికి దివ్వెల మాధురి గారు అందుబాటులో ఉన్నారు. మాధురి గారు చెప్పండి. మాధురి గారు, వాణి గారేమో అంటే కోర్టు నుంచి ఆ ఇంట్లో ఉండడానికి వాళ్ళకి పర్మిషన్ వచ్చిందని చెప్తున్నారు. ఈ రోజు వినాయక చవితి కాబట్టి ఈ రోజు వెళ్దామని అనుకున్నామని ఆవిడ చెప్తున్నారు. మీరేమో మరి రిజిస్ట్రేషన్ అయిపోయింది మీ పేరు మీద, మీ ఓన్ ప్రాపర్టీ. కోర్టులు, పర్మిషన్స్, గొడవలు అవి ఏమి నాకు తెలియదండి. ఆ ఏం జరుగుతుందో వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యన నాకు ఏమీ తెలియదండి. నేను శ్రీను గారికి అప్పిచ్చాను, నేను శ్రీను గారికి అమౌంట్ ఇచ్చాను. శ్రీను గారికి ఇంకా ఈ ఇల్లు కూడా ఇంక వెళ్ళిపోతున్న అమౌంట్ ఎలా ఇవ్వగలరని ఆలోచనలో మేము ఉన్నప్పుడు శ్రీను గారు మీరు టెన్షన్ పడకండి, మీకు హౌస్ రిజిస్ట్రేషన్ చేస్తానని చెప్పడం జరిగింది. దానికోసం మేము లాయర్లకి వాళ్ళకి ఎంక్వైరీ చేయడం జరిగింది. అది సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ అమ్మ, తను మీకు రిజిస్టర్ చేసుకుంటే మీరు చక్కగా చేసుకోవచ్చు మీ డబ్బులకి అని చెప్పారు. సో మేము నిన్న 11:40 రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. సో ఆ ప్రాపర్టీ నేను రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత నా ఓన్ ప్రాపర్టీ కాబట్టి నేను నిన్నటి నుంచి వచ్చి ఇంట్లో ఉండడం జరిగింది. నేను ఇలా ఇంట్లో ఉంటున్నప్పుడు ఆవిడ వచ్చి ఇంటితో గొడవ పెడుతూ నాకు డెంగ్యూ ఫీవర్తో నేను సఫర్ అవుతున్నాను, నాకు ఇంటికి పవర్ కట్ చేశారు, నిత్యం లేసి మీదకెక్కి నన్ను చంపాలని ట్రై చేస్తున్నారు, మరి ఇంకేం జరుగుతుందో చూడాలి. నేనైతే ఇక్కడ ఇంట్లో ఒంటరిగా ఒకదానే ఉన్నాను, ఫైట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను డబ్బులు ఇచ్చి నాకు కష్టాజితంతో కొనుక్కున్న ఇల్లు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. ఆవిడ స్టిల్ గొడవ పడుతుంది, పవర్ కట్ చేసింది, ఇంతవరకు పవర్ లేదు, వాటర్ లేదు, ఇంటికి ఏమీ లేదు, అలా సఫర్ అవుతూ ఇంట్లో కూర్చున్నాను. సో మాధురి గారు, అయితే అంటే ఆల్రెడీ కోర్టు ఇష్యూస్ లో ఉన్నప్పుడు దీనికి రిజిస్ట్రేషన్ అసలు ఎలా చేస్తారని చెప్పి మరి ఇంటికి కోర్టు ఇష్యూస్ ఇంటి మీద లేవు, లీగల్ ఇష్యూస్ లేవు, అన్ని కనుక్కొని రిజిస్ట్రేషన్ చేసుకున్నాను. ఇష్యూస్ వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్నాయి, ప్రాపర్టీ మీద ఇష్యూ లేదు. క్లియర్, ప్రాపర్టీ మీద ఇష్యూ, లీగల్ ఇష్యూస్ లేవు. ఇట్స్ ఏ సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ. సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ ఎవరెవరికైనా సేల్ చేసుకోవచ్చు. సో ప్రాపర్టీ మీద ఎటువంటి ఇల్లీగల్ ఏవి కూడా లీగల్ ఇష్యూస్ ఏవి కూడా లేవు. సో మేము కనుక్కొని రిజిస్టర్ ఆఫీస్ లో కనుక్కొని లీగల్ గా కనుక్కొని దీనికి ఎటువంటి లీగల్ ఇష్యూస్ లేవని తెలుసుకుని సెల్ఫ్ అక్వైర్డ్ ప్రాపర్టీ తను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్తే నా డబ్బులకు బదులుగా తిరిగి ఇంకా మరికొంత డబ్బులు చెక్ రూపంలో అతనికి ఇచ్చి నేను రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. క్లియర్, దీనికి లీగల్ ఇష్యూస్ ఉంటే రిజిస్ట్రేషన్ జరగదు. లీగల్ ఇష్యూస్ వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో ఉన్నాయి, ఏవైనా ఉంటే వాళ్ళ కోర్టులో తెలుసుకోవచ్చు, నాకు నో ప్రాబ్లం. నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నాను కాబట్టి నా ఆస్తి కాబట్టి నేను నా స్వాధీనం చేసుకొని నేను ఉండడం జరిగింది. నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడ ఉన్నప్పుడు ఆవిడ వచ్చి గొడవ పెడుతూ కరెంట్ పవర్ కట్ చేశారు, వాటర్ కట్ చేశారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు, మిషన్లు ఇస్తానంటున్నారు, జనాలు తెచ్చారు, చంపేస్తానంటున్నారు, అన్ని చేస్తున్నారు. ఆవిడకి ఇల్లు ఉంది, శ్రీను గారికి హౌస్ ఉంది, అక్కడ తేల్చుకోమని చెప్పండి. ఓకే మాధురి గారు.